వెల్కమ్ టు 9TV డిజిటల్. కొయ్యూరు మండలం చిట్టెంపాడు ప్రభుత్వ పాఠశాల దుస్థితి. శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ బిల్డింగ్ వల్ల ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చిట్టెంపాడు ప్రభుత్వ పాఠశాలలో 27 విద్యార్థులు, 2 టీచర్లు ఉన్నారు. వర్షం కురిసిందంటే చాలు పాఠశాల భవనం విపరీతంగా కారిపోయి పిల్లలు కూర్చోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడం వలన సిమెంట్ పెచ్చులు ఊడిపడుతున్నాయని, అలసత్వం చేస్తే భవనం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, వర్షాల కారణంగా బిల్డింగ్ మొత్తం నీటితో తడిసిందని, దానికి విద్యుత్ మీటర్ అమర్చడం వల్ల బిల్డింగ్ మొత్తం విద్యుత్ ప్రవహిస్తుందని, పిల్లలకు ఏమన్నా అయితే బాధ్యులు ఎవరు? ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్కూల్ పరిస్థితి ఇలానే ఉందని, స్కూల్ బిల్డింగ్లోకి గొడుగు వేసుకుని పిల్లల పరిస్థితి చూడవలసిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో చదువు చెప్పడం కూడా ఉపాధ్యాయులకు కష్టతరంగా ఉంటుందని, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి మంచి విద్యను అందించడానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు అన్నారు. గవర్నమెంట్ స్కూల్లో దుస్థితి వర్షానికి కారిపోతుంది. అలాగే పిల్లలు కూర్చున్న స్థలం కూడా కుంగిపోయింది. పై స్లాబ్ కూడా ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నుంచి ప్రభుత్వం తరఫు నుంచి వెంటనే రిపోర్ట్ చేయవలసిందిగా ప్రజా సంకల్ప వేదిక నుంచి కోరుతున్నాం. జిల్లా కొయ్యూరు మండలం చిట్టెంపాడు పంచాయతీ చిట్టెంపాడు గ్రామంలోని యూపీ స్కూల్లో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. పరిస్థితి ఏంటంటే గత గవర్నమెంట్ ప్రభుత్వం వారు విద్య కోసం ఎన్నో వసతులు ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. కానీ విద్యార్థుల వసతి శుభ్రంగా ఉండాలంటే చదువుకోవడానికి సరైన పరిశుభ్రమైన ప్లేస్ కావాలి. అటువంటి ప్లేస్ చదువుకోవడానికి ప్లేసే బాగోలేదు. ఇవాళ కాస్త వర్షం పడిన బిల్డింగ్ కూలిపోవడం సిద్ధంగా ఉంది. ఇటువంటి స్కూల్లో పిల్లలకి విద్య పంపడం కూడా తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై గవర్నమెంట్ వారు తక్షణమే చర్యలు తీసుకొని ఈ యొక్క చిట్టెంపాడు స్కూల్ పరిస్థితిని వెంటనే పరిష్కరించాలని, మా చిట్టెంపాడు స్కూల్కి మరొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వారిని సవినయంగా వేడుకుంటున్నాం. అల్లూరు శ్రీరామ జిల్లా చిట్టెంపాడు స్కూల్ జీపీఎస్ స్కూల్ చాలా అధ్వానంగా దారుణంగా ఉందండి. దారుణంగా ఉంది సార్. ఈ బిల్లు మాత్రం కారు పోతుంది, బయట బెచ్చులు పడిపోతున్నాయి. పిల్లలు చూస్తే ఎక్కడ చెప్పాలి తెలియక బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. నేను రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాను, ఈ పిల్లల్ని స్కూల్కి శుభ్రంగా చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాను.